బీఆర్ఎస్ వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభ భారీ జనసందోహం నడుమ ఎంతో వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో జనాలు హాజరయ్యారు. సభలో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు సభలో ఉంటే సభ వెలుపల కూడా అదే స్థాయిలో ఉన్నారు. కొంతమంది ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. అయినా అక్కడి నుంచి కేసీఆర్ స్పీచ్ను విన్నారు. అయితే కొంతమందికి అంటే 5-6 బ్లాక్లో ఉన్న ప్రజలు కనిపించలేదు. దానికి కారణంగా పోలీసులు సహకరించలేకపోవడం అని చెప్పాలి. అయినా కూడా సభ ప్రజలతో నిండుగా ఉంది. అయితే ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ సభను ద్వారా ఏం చెప్పాలనుకున్నారు? కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవేంటి, వాటి వెనుక ఉన్న పరమార్థం ఏంటి అనేది డిస్కషన్ చేసుకుందాం. నా రక్తం సలసలా మసిలిపోతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఉండడం లేదు, నీళ్ళు ఇవ్వడం లేదు, స్కూటీ ఇవ్వడం లేదు. ఇలా నేనున్నప్పుడు ఏం చేశాను, ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది క్లారిటీగా చెప్పారు. ఏ నాయకుడు సభ పెట్టినా వచ్చిన వారి సంఖ్యతో సంబంధం లేకుండా ఎంతమంది దీనిపై స్పందించారనేదే కీలకం. పైగా సుమారు 16 మాసాలుగా ఫామ్ హౌస్ గడప దాటిన కేసీఆర్ 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన రజతోత్సవ సభపై పార్టీ నాయకులు, అధినేత కూడా భారీగానే అంచనాలు వేసుకున్నారు. ఈ సభకు జోరుగానే కార్యకర్తలను తరలించినా అనుకున్నంత ఫలితం వచ్చిందా? కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత కల్పించేలాగా చేసిన ప్రసంగం ఏ మేరకు ఫలించిందన్నది ప్రశ్న అందరిలో ఉంది. అయితే ప్రభుత్వానికి మింగుడు పడకుండా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. వాస్తవానికి కేసీఆర్ చేసిన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లోనే కాదు, తెలంగాణ ప్రజల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపింది. విపక్ష పార్టీగా అధికార పక్షంపై ఆయన దూకుడు చూపించారు, విమర్శలు గుప్పించారు. పథకాలు తాము ఉన్నప్పుడు వచ్చేవని, ఇప్పుడు రావడం లేదని అన్నారు. ఈ తరహా ప్రయత్నాలతో పార్టీని పుంజుకునే ప్రయత్నం చేయడమే కేసీఆర్ స్థాయికి సరిపోతుంది. వాస్తవానికి కేసీఆర్ ప్రసంగంపై చాలానే అంచనాలు ఉన్నాయి. వాటిని ఆయన రీచ్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే ఒక వ్యక్తిగానే కాదు, ఒక ఎమోషన్ కూడా. ఆయన ఎప్పుడు బయటకు వస్తారా, ఆయన మాట వినడం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. అలాంటి ఆయనే స్వయంగా గంటకు పైగా మాట్లాడి ప్రజలతో కూడా మాట్లాడించారు. అధికార పార్టీని ఎలా నిలదీయాలనే అంశాన్ని కూడా ప్రజలకు చెప్పారు.